నమస్తే అందరికీ. ముచ్చట ఏంటంటే మీకు తెలిసిన విషయం తమ్ముళ్ళు చూసిండ్రు. నేనైతే వీడియోలు చేయడానికి చాలా రోజుల నుంచి మస్తు ఇబ్బంది పడ్డాను. చేతి మొత్తం నొప్పి పెడుతుందని చెప్పినా కదా ఇంతకుముందు వీడియోలో కూడా. అందుకే ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. ట్రైపాడ్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను. ఇట్లా ఉంది బాక్స్, నా మొబైల్ నెంబరు, క్యూఆర్ కోడ్, ఇక ట్రైపాడ్ నేము, మన డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నా. కాస్ట్ ఏమి ఎక్కువ లేదన్న, దీని కాస్ట్ లో కాస్టే. చూద్దాం ఎట్లుంటుంది, తర్వాత వాడి చూద్దాం, తర్వాత మంచిది తీసుకుందామని. అంత బడ్జెట్లో ఏం పోలేదు, తక్కువ కాస్టే. దీనికి 390 పడ్డాయి అంతే. చూద్దాం, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను ట్రైపాడ్ తీసుకొని ట్రైపాడ్తో వీడియోలు చేస్తే కొంచెం కంఫర్ట్ ఉంటుంది. ఇంతవరకు ఏం చేస్తున్నా అయితే ఒక రాళ్ళ పైన పెట్టి, ఇప్పటికి కూడా రాయి పైన పెట్టే చేస్తున్నా వీడియో. నా ఫోన్కు చాలాసార్లు మస్తు ప్రాబ్లం వచ్చింది, కింద పడడము, డిస్ప్లేలు పోవడము, డిస్ప్లే లేపించుకోవడము. నాకే కొంచెం రిస్క్ అనిపించింది. ఎందుకు అనిపించింది, ఇప్పుడు కూడా ఫుల్ గాలి పెడుతుంది, ఫోన్ ఎక్కడ పడిపోతుందని భయం అవుతుంది నాకు. నిజం చెప్తున్నా, ఫోన్ ఎక్కడ పడిపోతుందో, డిస్ప్లే ఎప్పుడు పోతుందని భయం ఉంటుంది. అందుకే ట్రైపాడ్ తీసుకున్నా. చూద్దాం ఇంకా ఎన్ని రోజుల నుంచి అనుకున్నా ట్రైపాడ్ తీసుకున్నామని. ఇప్పుడైతే ఫైనల్గా తీసుకున్నా. నచ్చుతుందా నచ్చుతలేదా మీకైతే చూపిస్తా. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా. ఇట్లా ఉంటుంది, బాక్స్ పక్కన పెట్టేద్దాము. ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూసినా ఒకసారి ఎట్లెట్లుందని. ఇప్పుడు మీకు చూపిస్తామని చిన్నగా చూపిస్తున్నా. చాలా బాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు వీడియోలు రాళ్ళపైన పెట్టి చేయడం కన్నా ఒక ట్రైపాడ్, చిన్న ట్రైపాడ్ పట్టుకొని ఇట్లా వీడియోలు చేస్తే, ఏ వ్లాగ్స్ చేసుకోవాలన్నా కానీ, వీడియోలు చేసుకోవాలన్నా కానీ మంచిగా కంఫర్ట్ ఉంది, మంచిగా ఉంది ట్రైపాడ్. ఏం లేదన్నా, ఇందులో ఈ ట్రైపాడ్ ఇట్లా ఉంది, ఒక కవర్ ఇచ్చారు, ఈ కవర్ పక్కన పెట్టేద్దాము. ఫుల్ గాలి పెడుతుంది, చైన్కి వచ్చింది ఇంతకుముందు. ఇందులో ఒక పేపర్ ఉంది, స్లిప్, సెల్ఫీ స్టిక్ అని యూజ్ మాన్యువల్ అని ఒక కార్డు ఉంది. కార్డు బయటికి వెళ్తలేదు, తీసే ఈ మొత్తం ఇక్కడ వెళ్ళి ఇప్పాలి. దాని గురించి తెలుసు కదా, ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ దాని ఎంబడి ఒక కాగితం ఇస్తారు. ఇంకా కాగితాన్ని తీసి పక్కన పెట్టేస్తే ముచ్చటిందంటే మన ట్రైపాడ్ ఇది. చూస్తారా, బాగా అనిపిస్తుందా? చూపిస్తా దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది మీకు చూపిస్తా. ఎట్లా అంటే ఇప్పుడు ఇది మనం ఇట్లా పైనకి అనుకుని వస్తాను నేను. సపోజ్ నాకు ఇంకో ఫోన్ తీసుకొచ్చిన, ఆ ఫోన్ పెట్టి మీకు మొత్తం చూపిస్తా. ఇట్లా వస్తుంది. మనకు ఫోన్ ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఇదాన్ని మనకు ఫోన్ మన సైజు పెద్దగా ఉంటుంది కదా అడ్డంలో. ఇవి ఫస్ట్ ఇట్లా పైనకి లేపాలి. ఇవి ఇట్లా పైనకి లేపేసుకొని ఇందులో మధ్యలో మనం ఫోన్ పెట్టుకున్నాలి. ఫోన్ పెట్టేసుకొని మంచిగా ఇది పైకి లేపేసుకున్నాలి. ఇట్లా పైకి లేపి మధ్యలో ఫోన్ పెట్టేసి మనకి ఎంత సైజు అయితే అవసరమో అంత సైజు మనం గుంజుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇగో ఇక్కడ వాటి ఇక్కడ గుంజి ఇట్లా వెళ్తుంది. ఇట్లా నాకు మ్యాక్సిమం వ్లాగ్స్ చేయడానికే గింత అయితే మస్తు అనిపిస్తుంది. చూస్తారా, కనిపిస్తుందా? ఇక మనం ఇక్కడ ఫోన్ సెట్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ తిప్పడానికి ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకు లూజ్ చేసి ఎక్కడ తిప్పుకోవాలంటే అక్కడ తిప్పుకోవాలి. ఇప్పుడు నేను సపోజ్ లూజ్ చేస్తున్నా, అదేగో పడిపోతుంది. ఇంకా ఎక్కడంటే ఎంత సైజు కావాలంటే అంత సైజు తిప్పుకొనికి ఉంటుంది. అట్లా ఉంటుంది. అబ్బా, క్యాప్ తీసేస్తా. ఇక్కడ మనకు ఎంత సైజు కావాలో అంత టైట్ చేసుకొని, ఇది మొత్తం టైట్ చేసుకొని మన ఫోన్ పెట్టాలి. ఇట్లా ఉంటుంది. ఇంకా మనకి సైజు ఎంత ఇట్లా లేపుకోవాలన్నా లాస్ట్ హైట్ అని ఇది లాస్ట్ హైట్. ఏం కావాలి చెప్పి, ఇంత హైట్ మనం ఎంత మంచి వీడియోలు కూడా చేసుకోవచ్చు. ఇక మళ్ళీ ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ కూడా ఇచ్చింది. ఇక్కడ బ్లూటూత్ వీడియో ఆన్ చేసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, అన్ని ఇక్కడ డైరెక్ట్ తీసుకోవచ్చు. నాకైతే మంచి బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లోనే మంచిగా అనిపిస్తుంది అన్న. నాకైతే హ్యాపీ అని అనిపిస్తుంది. వాడుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో అయితే మనం చిన్న హైట్ నుంచే పెద్ద పెట్టుకోవాలి. అందుకే నేను చిన్నదే తీసుకున్నా. సపోజ్ ఇప్పుడు నా ఫోన్ పెట్టి చూపిస్తా, పాత ఫోను. ఈ ఫోను నాకు ఇంత సైజు అవసరం లేదు యాక్చువల్లీ. ఏదో నాకు వ్లాగ్స్ చేయడానికి చేతిలో పట్టుకోనికి నా ఫోన్ సేఫ్టీ గురించి నేను తీసుకున్నా. ఏమైనా ఫోన్ తీసుకున్నా, ఫోన్ తీసుకొని ఇది ఇట్లా పైన గుంజుకొని మన ఫోన్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఫోన్ పెట్టేసుకొని మనం టైట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకోలేమనుకో ఫోన్ కింద పడుతుంది. టైట్ చేసుకొని నీకు ఎంత సైజు కావాలో అంత సైజు. ఇంకా ఇక్కడ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ ఆన్ చేసుకోవాలి మన వీడియోస్. బాగా అనిపిస్తుందా? ఇక మన ట్రైపాడ్, మన కొత్త ట్రైపాడ్తోనే మనమైతే ఫస్ట్ వ్లాగ్ చేస్తా. ఇప్పుడైతే ట్రైపాడ్ మీకు రివ్యూ చూపిస్తున్నా అంతే. ఇట్లా ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఉంటుంది. ఇంకో బాగా అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. నా సెలక్షన్ అయితే ఇప్పుడు నేను లో బడ్జెట్లో మంచి ప్రోడక్ట్ చూస్తా. అట్లా ఉంటుంది. ఇది నా పాత ఫోన్, మీరు చూసే ఉంటారు. 3 years బ్యాక్ కొన్న ఫోను. ఇప్పుడు దీని డిస్ప్లే పనిచేస్తలేదు. దీన్ని నెక్స్ట్ డిస్ప్లే వేయించుకుందాం అనుకుంటున్నాను. నా స్టార్టింగ్ ఫోన్ అన్న, నా స్టార్టింగ్ ఫోన్ తీసుకున్న ఫోన్ నా కష్టంతో. రియల్మీ 11 Pro మంచిగా ఉండే ఫోను, మస్తు యూజ్ అయింది నాకైతే. మళ్ళీ ఫోన్ ఇట్లా తీసేసుకున్నాను. చాలాసార్లు అడిగారు కొంతమంది, ఫోన్ అమ్మరా, ఏం చేస్తావు అని. ఇప్పటికి దీనికి 4 times డిస్ప్లే లేపించుకున్నా. ఎందుకు అమ్మబుద్ధి కాదు. నేను ఏంటంటే ఒక ప్రోడక్ట్ తీసుకున్నాక
అది ఏ ఐటమ్ అన్నా కానీ మొబైల్స్ పరంగా కానీ మనం యూజ్ చేసే ఏ వస్తువు అన్నా కానీ నాకు ఎందుకు అమ్మాలి అనిపించదు దాన్ని. ఇప్పుడు నేను ఏదైనా వస్తువు తీసుకున్నాను అనుకో, అది ఎంత పాతగా నాకు అమ్మబుద్ధి కాదు. ఎందుకంటే మనం కష్టపడి ఎంతో ప్రేమతోని ఇష్టంగా తీసుకుంటాం, దాన్ని అమ్మాలంటే నాకు మనసు రాదు. అందుకే అది ఎంత పాత కానీ నేను ఇష్టంతో తీసుకున్నా కాబట్టి అది ఎంత పాత కానీ అది పాడైపోయి అది సచిన రోజులు నాతోనే ఉండాలి అనుకుంటున్నాను. అట్లా అనిపిస్తుంది నాకు. అందుకే దీన్ని ఎప్పుడు ఇంతవరకు కూడా చాలా మంది అడిగారు, ఫోన్ తీసుకుంటానే కెమెరా బాగా వస్తుంది తీసుకుంటా ఇస్తా అన్నారు. ఏం రో నేను ఇప్పటికీ దీనికి 4 times డిస్ప్లే లేపించుకొని వాడుకుంటున్నా. అది ఇంకా పాత కానీ పాడైపోయి దాన్ని అమ్మను అటేనే పెట్టేసుకుంటా అని చెప్పిన. చాలా మంది కూడా చెప్పిన ఇది నా పాత ఫోన్ అన్న, దీనికి డిస్ప్లే వేయించుకుందాం అనుకున్నాను. నెక్స్ట్ ఎన్నిసార్లు వెళ్ళిపోతే అన్ని డిస్ప్లే లేపించుకుంటా. కానీ వస్తువులను మాత్రం నాకు అమ్మబుద్ధి కాదు, వేరే వాళ్ళకి అమ్మబుద్ధి కాదు. ఇష్టంతో తీసుకుంటాం కానీ ఎట్లా అమ్మబుద్ధి అవుతుంది కదా, ఎవరికైనా అనిపిస్తుంది. నా ఫోన్ అయితే గాలి ఊగుతూ ఉన్నది, కెమెరా షేక్ అవుతుంది. అందుకే ఈ తిప్పలతోనే ట్రైపాడ్ తీసుకున్నా. గిట్ల ఉంటుంది అన్న, దీంతోనే అయితే ఇగో మన ఫోను మన ట్రైపాడ్ దీన్ని డిస్ప్లే వేయించుకుంటా. మన ట్రైపాడ్ ముచ్చట గిట్ల ఉంది. ఇక్కడ బ్లూటూత్ ఉంటుంది అన్న, ఈ బ్లూటూత్ ఇక్కడ ఆన్ చేసి మనం వీడియోలు తీసుకునొచ్చు అనమాట. ఫుల్ గాలి పెడుతుంది, ఎంటికి లేకనంటే ఎక్కడనే అవుతుంది. క్యాబ్ తీసేసిన అందుకే. ఇది బ్లూటూత్, ఈ బ్లూటూత్ మనం తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, ఇట్లా తీసుకునొచ్చు, మళ్ళీ ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇది బ్లూటూత్ అన్నమాట. మస్తు నాకైతే బెటరే అనిపిస్తుంది ట్రైపాడ్ పరంగా. ఎందుకంటే మనకు కంఫర్ట్, ఇగో చేతిలో గ్రిప్ కానీ ఇగో ఇక్కడ మళ్ళీ మనం భూమి పైన పెట్టి ఇక్కడ తీసుకోవడానికి కూడా ఇట్లా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను ఒక వీడియో చేయాలనుకున్న కుకింగ్ వాళ్ళకు కూడా, వీడియో బ్లాగింగ్ వాళ్ళకు కూడా, ఇప్పుడు కుకింగ్ చేయాలనుకున్న వాళ్ళకు పైన కట్టల పైన కానీ ఏదైనా పెట్టి చేస్తారు కదా కిచెన్ లోపల కూడా పెట్టి ఇట్లా హైట్ అనుకొని ట్రైపాడ్ ఇట్లా పెట్టేసుకోవచ్చు. సో ఇట్లా పెట్టేసుకోవచ్చు. నేను కూడా వీడియోలు చేయాలనుకున్నా కానీ ఇట్లా ముందర పెట్టేసుకొని ఇక నా ఫోన్ పెట్టేసుకొని నేను ఇట్లా వీడియోలు చేసుకుంటా. మస్తు సేపు ఉన్నది. ఎందుకంటే రాళ్ళపైన పెట్టేది బదులు భూమి పైన పెట్టడానికి కూడా మస్తు కంఫర్ట్ ఉంది. గ్రిప్ చూడండి, చాలా బాగా అనిపిస్తుంది నాకు. నిజంగా మంచిగా అనిపిస్తుంది. నా బడ్జెట్ పరంగా నాకైతే సాడ్ ఏం లేదు. ఎందుకంటే మనం పెట్టిన బడ్జెట్లో మనకు అంతకు ఎక్కువ మంచిగా అనిపిస్తుంది కాబట్టి నాకైతే ఏం బాధగా లేదు. మంచిగా ఉంది నా ట్రైపాడ్. మొత్తం ఇట్లా వేసుకొని ఇంకా ఇట్లా మూసేసుకొని పెట్టేసుకొని వీడియోలు చేసేసుకొని మంచిగా దాచిపెట్టుకోవడం. ఇంకా ఎట్లా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. మన వీడియోలో అయితే ఇప్పుడు ట్రైపాడ్ తీసుకున్నా కదా, డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటా. ఇప్పటి నుంచి మన వీడియోలు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ట్రైపాడ్ తీసుకున్నా మినిమం మనం వ్లాగ్స్ చేస్తూనే ఉండాలి. రెగ్యులర్గా మన వీడియోలు పెడుతూనే ఉంటాయి కాబట్టి నాకు జర మీరు సపోర్ట్ చేసి మనల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సూర్య సైనింగ్ అప్.